Proverbs chapter 23 verse 30. ద్రాక్ష రసముతో ద్రాక్ష రసము అంటే వైన్, విస్కీ, బ్రాండీ, గుట్కా, సిగరెట్, డ్రగ్స్. ఈ స్మెల్ చేస్తారు చూడు, కొంతమంది స్మెల్ చేస్తే నిష వస్తుంది, అట్లా అంటది. అది దాంట్లో అది వేసి గుంజుతూ ఉంటారు. ఇప్పుడు చాలా ఫ్యాషన్ అయిపోయింది అది. వైన్, విస్కీ, బ్రాండీ ఎక్కడికి వెళ్ళి వస్తుంది అని అంటే ఈ అంగూర పండ్లు, మళ్ళీ చెరుకు రసము, మళ్ళీ యాపిల్, ఈ ఫ్రూట్స్కి వెళ్ళి ఆ ఫ్రూట్స్ని ఏం చేస్తారనంటే ఫ్రూట్స్ చెట్లు రకరకాల వైన్స్ వస్తాయి. క్యాష్యూకి ఇంత పెద్ద పండు ఉంటుంది, మంచిగా ఉంటుంది ఆ పండు. దాని కింద చిన్నగా ఇట్లా కొండిలాగా క్యాష్యూ ఉంటుంది, మీరు చూస్తే తెలుస్తుంది. ఆ క్యాష్యూ పండుతోని కూడా మెత్తగా మంచిగా ఉంటుంది. అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, సోడాలు ఎక్కువ ఉంటుంది. అది తాగితే కోకోకోలా అది తాగుతాం చూడ, ఆ పండు తింటే సోడాలు ఎక్కువ ఉంటుంది, అది తింటారు చాలామంది. సో కొన్ని పండ్లతోని, కొన్ని ఈ షుగర్ లాంటివి అవిట్లతోని బెల్లం ఎక్కడికైనా షుగర్ కింద బెల్లం వస్తుంది, చక్కెర వస్తుంది. సో ఇవన్నీ దేవుడు ఒక కారణానికి మనకు తయారు చేసిండు, ఇచ్చిండు. కానీ దాని ద్వారా కొన్నిటికి మంచిది, యాక్చువల్లీ కొన్ని మందులు వస్తాయి మంచివి. అవి చాలామంది ఏం చేస్తారనంటే ఆ మందులు దాన్ని అబ్యూస్ చేస్తారు. అబ్యూస్ అని అంటే దాన్ని రాంగ్గా వాడడం. కొంతమంది డ్రగ్స్ చాలా కాస్ట్లీ ఉన్నాయని చెప్పి మెడికల్ షాప్కి పోయి ఏదో మందులు తీసుకొని అది కూడా డ్రగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఈ వచనం ప్రకారము ద్రాక్ష రసం, వైన్ ఇప్పుడు చాలా ట్రెండ్ నడుస్తుంది. ట్రెండ్ ఏంటి అని అంటే చర్చిలో మనం వైన్ తీసుకోవచ్చు. యేసుప్రభు ఇచ్చిండు కదా ద్రాక్ష రసం. కానాలో పెండ్లిలో నీళ్ళని ద్రాక్షరసం చేసి ఇచ్చిండు కదా యేసుప్రభు. యేసుప్రభు కూడా తాగిండొచ్చు కదా, వాళ్ళ శిష్యులకు అందరికి ఇచ్చిండు కదా, వాళ్ళ అమ్మ చెప్పింది చెయ్యమని. మనం కూడా వైన్ తీసుకుంటే ఏం కాదు అనే బోధలు స్టార్ట్ అయినాయి చాలా. సో ఫస్ట్ కొంచెం ద్రాక్షారసం తాగితే ఏం కాదు, తాగొచ్చు, యేసుప్రభు ఇచ్చిండు. ఆ కొంచెము ఇంకో గ్లాస్ అవుతుంది. ఆ గ్లాస్ తర్వాత ద్రాక్షరసం తాగిండు కదా, ఇది ఓకే. డ్రగ్స్ కొంచెం తీసుకుంటే ఏమవుతుంది, ఏం కాదు. డ్రగ్స్ తీసుకునడం, హుక్కా, సిగరెట్, గుట్కా, ఒకటి కొంతమంది అవి ఏవో ఉంటాయి బాటిల్స్లలో, అవి ఏవేవో ఇట్లాంటివి మన మైండ్ని మార్చేసి సాతానుడు బానిసగా చేసేస్తాడు దాన్ని మన జీవితంలో. అవి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు, ఓకేనా. ఇంకా వేరే కూడా డ్రగ్స్ కూడా, చాక్లెట్ చెప్పిన నేను, చాక్లెట్ ప్యాకెట్స్ ఇచ్చి ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తున్నారు, డ్రగ్స్ ఇస్తున్నారు. అందుకు చాలా కేర్ఫుల్గా ఉండండి మీరు. ఎక్కడ చాక్లెట్స్ తీసుకుంటారు, ఎక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారు, కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏదో ఫ్రీగా వచ్చిన రూపాయికి 20 ఇస్తున్నాడు మంచిగా ఉంది అని తీసుకోలేడు. ఎవ్వడు ఫ్రీగా ఏమి ఇయ్యాడు, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి తీసుకుంటే 3 ఫ్రీ ఇస్తున్నారంటే అది ఏదో ఉంటుంది, దాని వెనకాల మిస్టరీ ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. సాతానుడు ఇట్లా ఎంటర్ అవుతున్నాడు. ఆ డ్రగ్స్ అలవాటు అయిందనంటే జీవితంలో దానికి డెలివరెన్స్ ఉండదు. దేవుడు చేస్తేనే డెలివరెన్స్ ఉంటుంది, లేదనంటే వాడు బానిస అయిపోతాడు దాంట్లోకి వెళ్ళి మనం బయటికి రాలేం. ఆ వైన్ కూడా అట్లాంటిదే, గుట్కా అట్లాంటిదే. ఇవి పోయి ఏం చేస్తాయనంటే లోపలికి పోయి మైండ్ సెల్స్ని చిక్మని షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. ఇప్పుడు ఇట్లా పెడితే ఇట్లా నిప్పు వస్తుంది చిక్మని, అట్లా షార్ట్ సర్క్యూట్ మన బ్రెయిన్లో షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అందుకే చాలామంది బ్రెయిన్ పనిచేయదు, వాళ్ళకు గుర్తుండదు. చాలామందికి లివర్ ప్రాబ్లం వచ్చేస్తుంది, చాలామందికి కిడ్నీ ప్రాబ్లం వచ్చేస్తుంది, చాలామందికి గుట్కాలు తినేటోళ్ళకు గడ్డలు వస్తాయి కడుపులా, నోట్లా క్యాన్సర్ వస్తుంది. సిగరెట్ తాగుతాయి, సిగరెట్ మీద డబ్బా మీద ఫోటో కూడా పెడతాడు. ఏమని పెడితే ఫోటో పెడతాడు, ఆయనకి ఏముండదు, ఇక్కడ దవడ ఉండదు. ఫోటో పెడతాడు, ఇంజూరియస్ టు హెల్త్, డోంట్ స్మోక్ అని కూడా దాని మీద స్టాంప్ కొట్టి పెడతారు. అయినా కూడా తాగుతారా లేదా? అది ఆ రోగం మనమే కావాలని తెచ్చుకున్నామా లేకపోతే సాతాను ఇచ్చిండా?
మనమే తెచ్చుకున్నాం. ఆల్రెడీ దేవుడు అక్కడ చెప్పిండు, ఇట్లా వద్దురా భయ్, సిగరెట్ దూడంగానే అమ్మో ఇంత డేంజర్ అవుతుందా, పెట్టేసేయాలి. గుట్కా తింటే ఇట్లా అవుతుందా, పెట్టేసేయాలి. గడ్డలు వస్తాయి కడుపులా, క్యాన్సర్ గడ్డలు, కిడ్నీలు పాడైపోతాయి, హార్ట్ క్లాగ్ అయిపోతుంది ఆ స్మోక్ పోయి. ఇప్పుడు మన కిచెన్లో ఆడ స్టీమర్ ఇట్లా వస్తుంటే అసలు ఒకటి స్టీమర్ ఉన్నది, మీద మనము ఒకటి ఐరన్ది షీట్ పెట్టినాం. ఎందుకు పెట్టినాము? గోడకు ఎల్లో అయిపోతుంది నిప్పు పోయి. మీ ఇంట్లో కూడా అయి ఉంటుంది, పొగ పోయి ఎల్లో అయిపోతుంది. అర్థమైందా? సిగరెట్ కూడా మన లోపల పోయి ఏమవుతుంది, లోపల అది ఛాతీలకు పోతుంది. గాలి ఎక్కడ పోతుంది? ఛాతీలకు పోతుంది. ఛాతీలో పోయి ప్యూరిఫై చేసి మంచి గాలి బయటకు వస్తుంది. ఇవి నువ్వేం చేస్తున్నావు? సిగరెట్ తాగుతున్నావు, హుక్కా తాగుతున్నావు, డ్రగ్స్ తీసుకుంటున్నావు, అవి ఛాతీలకు పోతుంది. ఛాతీలకు పోయి ఛాతీ ఏమవుతుంది? బ్లాక్గా అయిపోతుంది. మీరు కావాలంటే వీడియో చూడండి, యూట్యూబ్ వీడియో, స్మోకర్ లంగ్స్ అని చెప్పి చూడండి. నైస్ లంగ్స్, స్మోకింగ్ లంగ్స్ చూడండి. స్మోకింగ్ చేసే వాళ్ళు, గుట్కాలు తినేటోళ్ళు, వాళ్ళకంతా బ్లాక్ అయిపోతుంది లంగ్స్. సో మనము ఈ సాతానుడు ఏం చేస్తాడంటే, మన మీద ప్రాఫిట్స్ అపాసల్స్ కాలింగ్ ఉంది. ఈ యుగం దేవుడు ఏం చేస్తున్నాడు, మీ పాస్టర్ మీ చర్చిలో ఎప్పుడన్నా మనం అందరం ప్రాఫిట్స్ కావాలా అని ఏమన్నా చెప్పిండా? అపాసల్స్ కావాలా అని చెప్పిండా? మీరు పాస్టర్స్ చాలామందిని చూసిరు కదా, పాస్టర్స్ ఉన్నారా? సువార్థికులు ఉన్నారా? ఊరికి పోయి చెప్తా ఉంటారు కదా, యేసు ప్రభు నమ్ముకోరు, యేసు ప్రభు. ఇవాంజలిస్ట్ ఉన్నారా? టీచర్స్ ఉన్నారా? బైబిల్ కాలేజ్ టీచర్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా. ఎవరన్నా మీరు ప్రాఫిట్స్ని ఎంతమందిని చూసిరు? ప్రాఫిట్స్ని చాలా రేర్ కదా. అపాసల్స్ని చూసిర్రా? చాలా రేర్. మీ ముందు నిలబడ్డా, నన్ను ఎవరు, నేను పోయి చెప్పుకోను, డబ్బా కొట్టుకొని నేను అపాసల్, నేను ప్రాఫిట్ అని చెప్పుకోను. అది దేవుడు చూపించిన వాళ్ళకే కనిపిస్తుంది. అమ్మ ఆయన అపాసలు రాబోయ్ అని. మొన్న స్టేజ్ మీద ఎల్బీ స్టేడియంలో నిలబడితే చాలామంది ఫోన్లు చేస్తున్నారు నాకు, ఇంత పెద్ద అపోస్తలుడు, ఈయన అపోస్తలుడు అని చాలామంది చెప్తా ఉన్నారు. నేను పోయి డబ్బా కొట్టుకోలే, ప్రింటింగ్ రాసినా, ప్రాఫెట్ మాథ్యూ మీగర్ అని రాసినా, అపాసాల్ మాథ్యూ మీగర్ అని కార్డులు ఇస్తున్నాను అందరికీ. కొంతమంది పెట్టుకుంటారు, ఇట్లా పెట్టుకొని ఇస్తూ ఉంటారు, నేను ప్రాఫెట్ని, నేను అపాసల్ని అని చెప్పి. ప్రాఫెట్ అపాసలు చెప్పుకునే అవసరం లేదు. ఆల్రెడీ మనుషులు చూస్తే అమ్మాయిని ఎంత పెద్ద ప్రవక్తరా పోయి, ప్రాఫెసీ చేసిండ్రా పోయి అంటారు. చాలామంది అంటారు అపాసలు లేడు, ప్రాఫిట్స్ లేరు, ఏవి లేరు, ఇవి లేరు అని. ఎఫెసియన్స్ 4:11 మనం అందరము విశ్వాస విషయములోను, మీకు అందరు విశ్వాసం ఉందా? చదువు. విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను, దేవుని జ్ఞానం విషయంలోను, విశ్వాసంలోను ఏకత్వము పొంది, యూనిటీ పొంది, సంపూర్ణ పురుషుల అగు వరకు, సంపూర్ణ పురుషులు స్త్రీలు దేవుని పిల్లలు అయ్యేంత వరకు, అనగా క్రీస్తులో కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. ఆయన ఏం నియమించిండు? మనం అందరము పర్ఫెక్ట్ కావాలా? అందరు పర్ఫెక్ట్ ఉన్నారా ఇప్పుడు? సో మీరందరు పర్ఫెక్ట్, సంపూర్ణత అంటే పర్ఫెక్ట్ కావడం కొరకు పరిశుద్ధులు మనమంతా యేసు ప్రభుతో కడగబడ్డ వాళ్ళము, పరిశుద్ధులము, సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము, యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరూ క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును. క్రీస్తు శరీరం క్షేమంగా ఉందా? లేదు. పర్ఫెక్ట్గా ఉందా? లేదు. క్షేమాభివృద్ధి చెందుట కొరకు, పర్ఫెక్ట్గా ఉండటం కొరకు, క్షేమముగా ఉండుట కొరకు క్రీస్తు శరీరము మనమందరం క్షేమముగా, పర్ఫెక్ట్గా, ప్రొటెక్టెడ్గా ఉండుట కొరకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన సంఘములో కొందరిని అపోస్తలుడుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఎవరు అపోస్తలులు? ఎవరు? సంఘం శరీరంలో కొందరిని అపోస్తలులు, ప్రవక్తలు చేసిండంట. ఇంకా కొందరిని ఏం చేసిండు?
సువార్తికులు. హల్లెలూయా. కొందరిని కాపరులుగాను. ఎవరు కాపర్ అంటే? ఎవరు? పాస్టర్. సువార్తికులను చూసిరా మీరు? కొందరిని దేవుడు సువార్తికులుగా చేసిండు, కొందరిని కాపరులుగా చేసిండు. ఉపదేశకులుగాను. బోధకులు. ఉపదేశం అంటే టీచింగ్. నియమించెను. ఎక్కడ నియమించినది? సంఘంలో. ఇప్పుడు ప్రాఫిట్స్ అపోస్టల్స్ చూస్తున్నారా మీరు? కనిపిస్తలేరు ఎక్కడ? ఎవరైనా ప్రీచింగ్ చేస్తుర్రా అపోస్టల్స్ ప్రాఫిట్స్ అని? మీ సార్ తప్ప. కొంతమంది అక్కడక్కడ ఇట్లా దుర్బిన్ ఇట్లా మైక్రోస్కోప్ పెడితే కనిపిస్తుంది. నేను ట్రైనింగ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఆ 5లా ఎన్ని చూస్తున్నాం మనం, ఎన్ని చూస్తలేం? 2 వింటలేం. ఆ 2 ఏంటి? సువార్తికులు వింటున్నాం, కాపరులు వింటున్నాం, బోధకులు వింటున్నాం కదా. బైబిల్ టీచర్స్ మస్తు మంది ఉన్నారు, ఇవాంజలిస్ట్ మస్తు మంది కరపత్రికలు పంచుకుంటూ పోతున్నారు, రోడ్ల మీద పోతున్నారు, సువార్తికలు చెప్పుకుంటూ పోతున్నారు. కాపరులు ప్రతి చర్చ్కి ఒక్కొక్క కాపరి ఉన్నారు. మన ఊర్లో ఒక్కొక్క చర్చ్కి ఒక్కొక్క కాపరి. అంతా కనిపిస్తున్నారు. అపోస్టల్ ప్రాఫిట్స్ కనిపిస్తురా? కనిపిస్తలేరు. కానీ ఎవరు నియమించిరు? అది యేసు ప్రభు నియమించిండా? క్రీస్తు శరీరంలో అపోస్తలులు, ప్రాఫిట్స్, పాస్టర్స్, టీచర్స్, ఇవాంజలిస్టులు 5 మందిని ఆఫీసెస్ స్థాపించిండు. మనం ఏం చేస్తున్నాం? అపోస్తలులు చచ్చిపోయినప్పుడు 12 మంది అవుతారు అంతే. ప్రవక్తలు ఐజయా, జాన్ ద బ్యాప్టిస్ట్ లాస్ట్ అంతే. ఇప్పుడు ఉన్నారు ఓన్లీ పాస్టర్లు, టీచర్స్, ఇవాంజలిస్టులే ఉన్నారు అని చాలామంది బోధిస్తున్నారు. కానీ క్రీస్తు సంఘము క్షేమంగా ఉండాలని ఏం నియమించిండు? ఈ 5 నియమించిండు. క్షేమాభివృద్ధి. ఈ 5 లేకపోతే క్షేమంగా ఉంటాం మనం? ఉండం. ఒక కన్ను తీసేసి ఒక కాలు తీసేస్తే క్షేమంగా ఉంటాం మనం? గదే అంటుంది మరి. సో అపోస్తలులు ప్రాఫిట్లు ఉన్నారా లేదా? చదువు ఇప్పుడు ప్రావర్బ్స్ పోదాం. ద్రాక్షారసముతో. సో ఇప్పుడు మనము బ్యాక్ వెళ్ళిపోయినాం ప్రావర్బ్స్లా. ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చు వారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరువారికే కదా ద్రాక్షారసము మిక్కిలి ఎర్రబడగును. గిన్నెలో ద్రాక్షారసము ఇట్లా ఇట్లా గిన్నెలు వేసుకుంటే ఎర్రగా, ఎల్లోగా, గోల్డ్ కలర్గా, బర్గండి మెరూన్ కలర్గా ఏ గిన్నెల గ్లాస్లో వేసుకుంటే ఏమవుతుందంట? గిన్నెల తలతలాడుచుండెను గనా తలతలా మెరుస్తుంటుందంట, బంగారం మెరిసినట్టు. బా ఎంత మంచి షైనింగ్ వస్తుంది రా అని. ద్రాక్షారసం. అది విస్కీ ఉండని, బ్రాండీ ఉండని, అన్ని ద్రాక్షారసమే అవన్నీ. త్రాగుటకు రుచిగా. అబ్బా ఎంత మంచిగా ఉందిరా, సేమ్ గ్రేప్స్ లాగా ఇంత మంచిగా ఉంటుందా అని. రుచిగా నుండకుండా దాని వైపు చూడకుము. అరే రుచిగా ఉంటుందా అంటే మళ్ళీ దాని వైపు ఎందుకు చూడొద్దు? చదువు. పిమ్మట అది తాగిన పిమ్మట అది సర్పము వలె. ద్రాక్షరసము, గుడంబ, సారాయి, గుట్కా, హుక్కా అవన్నీ చూడనికి ఎంత మంచిగా ఉందిరా. కానీ పిమ్మట అది సర్పము వలె కరుచును. సర్పం వలె ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది. గులుగులు అవుతుందా సర్పం కరిస్తే? దోమ కరుస్తేనే గంట సేపు గోక్తా ఉంటాం, దద్దులు వేసిపోతుంది, ఇంతలా వాసిపోతుంది దోమ కరిచిన కాడ కదా. ఆ సర్పము కాటు అసలు నిన్ను బతకనీయదు. ఏ మందు వేసినా ఏం వేసినా కూడా క్యాన్సర్, లివర్ ఫెయిల్, కిడ్నీ ఫెయిల్, హార్ట్ ఫెయిల్, బ్రెయిన్ ఫెయిల్, క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, కంటి లోపల క్యాన్సర్. అది సర్పం కాటు. ఆ కాటుతోని గడ్డలు, మొత్తం మైండ్ అంతా మెంటల్ అయిపోతారు, మొత్తం పారాలిటిక్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఇట్లా ఎందుకు? సర్పం కాటు. అది సర్పం కాటు. మీరందరు నా బిడ్డలు, నా కొడుకులు, ఆ కాటు మీకు పడొద్దని నేను చెప్తున్నా. ఆ అడ్డమైన వాళ్ళు పోతూ ఉంటారు కదా, బుర్రు బుర్రమని కాటేసింది వాళ్ళకు. మంచోడు అట్లా చేయడు, మంచిగున్నోడు అట్లా చేయడు. మంచిగున్నోడు నిదానంగా పోతాడు, నిదానంగా వస్తాడు, మంచిగా ఉండి రెస్పెక్ట్ఫుల్గా మంచిగా తయారై మంచిగా నీట్గా ఉండి పోతాడు, వస్తాడు. సర్పం కాటేసినోడు అని అంటే గుడంబ, విస్కీ, డ్రగ్స్, సిగరెటు, మత్తు పదార్థాలు, ఇట్లా కొన్ని ఊపిరి తీసుకునేవి కొన్ని ఉన్నాయి, ఎలక్ట్రానిక్
కొన్ని ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వచ్చినాయి, ఏమేమి అడ్డమైనవి అని వస్తున్నాయి. జాగ్రత్తగా. ఈ ఫాస్ట్ ఫుడ్లు కూడా తినకండి. రోడ్ల మీద ఫాస్ట్ ఫుడ్లు, బిర్యానీలు చీప్గా అమ్మేస్తుర్రు. బిర్యానీలు జాగ్రత్తగా, అవి వద్దు మనకు. అది సర్పం లెక్క కాటేసి పిమ్మటది సర్పము వలె కరచును, కట్ల పాము వలె. అమ్మ, కట్ల పాము చూసిరా మీరు? అది నాకు తెలియదు కానీ ఆ కట్ల పాము కాటేస్తే మన బాడీ మీద కూడా ఇట్లా కట్లు వస్తాయంట. అది నేనైతే చూడలేదు కానీ అంటారు. బాడీ అంతా ఇట్లా పొరలు అయిపోతుంది అంట. దాని పాయిజను బాడీ మీద చేపల లెక్క ఉంటుంది, పొరలు ఇట్లా కట్ల బాడీ అంతా కట్ అవుతుందండి. ఇట్లా అంటే మార్క్స్ వస్తాయంట, పాము లెక్క మార్కులు వస్తాయని అంటారు పెద్దలు ఊర్లల్లో. కట్ల పాము లెక్క కరచును. విపరీతమైనవి నీ కన్నులకు. ఏందంట? అది పాము లెక్క కరుస్తుందంట. కరిసి మీ కనులకు ఏం కనిపిస్తుంది? ఇంగ్లీష్లో స్ట్రేంజ్ థింగ్స్ అంట. స్ట్రేంజ్ థింగ్స్, విపరీతమైనవి అని అంటే వాడికి పోతుంటే ఎంత మంచి స్విమ్మింగ్ పూల్ రా అని బొరుతాడు దాంట్లో. స్ట్రేంజ్ థింగ్స్. సైకిల్ ఇట్లా దొక్కాలి కదా, హ్యాండిల్ ఇట్లుంటుంది. వాడేం చేస్తాడు? గిట్లా కూర్చొని ఏమ్రా ముంగడ పోతలేదు సైకిల్ అని గిట్లా హ్యాండిల్ ఎక్కడ ఉందని స్ట్రేంజ్ థింగ్స్ కనిపిస్తుంటాయి ఆయనకి. అర్థమవుతుందా? స్ట్రేంజ్ థింగ్స్. ఇప్పుడు ఒక ఆడ పంది ఉంటుంది మోరిలా, ఇట్లా పోతుంది. ఆ పంది దగ్గర పోతుంటాడు. అరే పంది ఇట్లా అని దాన్ని పట్టుకొని పోతుంటాడు. కింద లడాక్ పని పడిపోతారు కొంతమంది. పడిపోగానే కుక్క వస్తుంది. వచ్చి ఏం చేస్తుంది? ఆడు ఇట్లా సొల్లుగా ఆడుతుంటాడు. ఇట్లా ఆ విసికి తిన్నదంతా వామిటింగ్ వస్తుంది. ఇట్లా స్ట్రెస్ అంతా అవుతుంది. అదేం చేస్తుంది? వాడు అన్న భార్య ఎప్పుడు వచ్చినవే. స్ట్రేంజ్ థింగ్స్. పాము కాటేస్తే విపరీతమైనవి, స్ట్రేంజ్. చూస్తున్నా నేను. లేడీస్ క్లబ్ అంట. నేను పోతూ ఉంటా కదా, అక్కడికి ఇక్కడ పోతూ ఉంటా, హోటళ్ళకి పోతూ ఉంటా, పెద్ద 7 స్టార్ 5 స్టార్ హోటళ్ళకి పోతుంటా. అరే అక్కడ ఒక్క టీ ఎంత తెలుసా? 450 రూపాయలు ఒక్క కప్ చాయ్. నిజంగా అంటున్నా. అట్లాంటి హోటల్స్లలో ఆంటీలు వస్తారు, ఫుల్ పెట్టి ఇట్లా పెట్టి అందరు వస్తారు ఆంటీస్. టేబుల్ అంత ఉంటుంది, ఫుల్ మాల్ పార్టీ. వాళ్ళంతా మాల్ పార్టీ అంటే మట్టి మాల్ కాదు, సిమెంట్ కాదు, పైసలు. మాల్ అంటే పైసలు. వాళ్ళ టేబుల్ మీద ఏమున్నది? విస్కీ బాటిల్స్, విస్కీ గ్లాసులు లేవు. ఎవరు వాళ్ళు? లేడీస్. జెంట్స్ది అయితే ఓకే, జెంట్స్ మనకు ఆల్రెడీ ఎప్పటి నుంచో చూస్తున్నాం. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తుంది. అపాస్టలిక్ ప్రాఫిటిక్ జనరేషన్తో పాటు ఏం జనరేషన్ వస్తుంది? ఈ తాగుబోతు జనరేషన్ కూడా వస్తుంది. సర్పం లెక్క కాటైనికి వస్తున్నది. అందుకే చెప్తున్నా నేను. లేడీస్ కూడా ముందు భయపడుతుండే, ఇప్పుడు నువ్వు చూడు బంజారా హిల్స్లో, నువ్వు మాల్స్కి వెళ్ళండి. మాల్స్లో అలౌడ్ లేదు సిగరెట్, కానీ ఒక దగ్గర అలౌడ్ ఉంటుంది. సిగరెట్ స్మోకింగ్ అలౌడ్ హియర్ అని చెప్పి ఒక ఏరియా ఉంటుంది. ఆడ పక్కన పోయి నిలబడండి మీరు. లేడీస్ వచ్చి తాగుతూ ఉంటారు. భయం లేదు, బుగులు లేదు, ఏం లేదు. ఎవరిని భయపడతలేరు. హోటళ్ళల్లో కూర్చొని తాగుడు, పార్టీస్లల్లో, దావత్లల్లో. అది సర్పం వలె. స్ట్రేంజ్ థింగ్స్. అప్పుడు స్ట్రేంజ్ థింగ్స్ లేడీస్కి అయితే ఎట్లుంటుంది, జెంట్స్కి అయితే నేను చెప్పిన ఎక్కువ నేను చాలా ప్రాబ్లమ్స్ శోధనలు రాబోతున్నాయి. అందుకే నేను ఈరోజు దేవుడు మరి అది చూపిస్తున్నాడు, చెప్తున్నా మీకు. కొంతమంది ట్రయల్స్, ఒక్కసారి ట్రయల్ చేద్దాం, ఒక్కసారి చూద్దాం అంతే. ఒక్కసారి పాము కాటేస్తే బతుకుతావా? కాటు వేసుకోకు. ఒక్కసారి కూడా అవసరం లేదు ఆ కాటు. కథమేగాను ఒక్కసారి వేసిందని అంటే ఫినిషేగా. నీ జీవితంలో నీ పిలుపును డిస్ట్రాయ్ చేయడానికి ఆ కాటు వస్తుంది.
మన ఊర్లలో కూడా మన మమ్మీస్ చాలామంది తాగుతూ ఉన్నారు, సారాలు తాగుతూ ఉన్నారు. చెప్పండి నెక్స్ట్. నీవు వెర్రి మాటలు పలుకుదువు. ఎవరికైనా తెలుసా వెర్రి మాటలు ఏంటో? నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నా. వాడు మోరిలో వండుకున్న తర్వాత ఏం మాట్లాడతాడు వాడు? వెర్రి మాటలు. మోరిని స్విమ్మింగ్ పూల్ అంటాడు. వెర్రి మాటలు. నీవు నడి సముద్రమున పండుకొని వారి వలె నుందువు. ఎవడన్నా మధ్యలో సముద్రంలో వండుకొని ఉంటాడా? దాని అర్థం ఏంటి? నువ్వు తాగితేనంట నువ్వు భూమి మీద నడిచినట్టు ఉండదంట. గాలిలో ఇట్లా మేఘాల మీద నడుమిద్దల సముద్రం నడుమిద్దల తేలినట్టు ఉంటుందంట. అసలు ఎవడన్నా సముద్రం నడుమిద్దల తేలుతాడా? ఆడు బుసుకుమని పోతాడు లోపలికి. స్విమ్మింగ్ కూడా చేయలేరు. స్విమ్మింగ్ ఎంతసేపు చేస్తారు? ఒక 15-20 నిమిషాలు స్విమ్మింగ్ చేస్తారు, దాని తర్వాత అలసిపోతారు. సముద్రం నడుమిద్దల పోతే బతుకుంటాడా? ఆ నడుమిద్దల ఆల్రెడీ షార్క్ ఉంటుంది, యోనా షార్క్ వెయిటింగ్ చేస్తుంటుంది. యోనాని మింగింది, ఇంకా నెక్స్ట్ ఎవరిని మింగాలని చూస్తుంటుంది, అది నిన్ను మింగెత్తది. ఇంకా చూడు మజా ఉన్నది, ఇంకా మజా స్టోరీ మంచిగా చూడని. ఇక ఓడకొయ్య చివరను పండుకొని వాని వలె నుందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలుగదు. కొట్టే ఇంకెంత కొట్టే అని కొట్టిపించుకుంటారు కొంతమంది తాగి. ఆయనకి నొప్పి లేవా దానికి? ఎందుకు? ఆ సర్పం కాటేసిన తర్వాత ఆయనకి గాలిలో తేలినట్టుంటుంది. పెట్టి గిస్మని గుచ్చితే కూడా ఇక్కడ గుచ్చినావా, నీకోసం ఇక్కడ కూడా గుచ్చే నన్ను. పిచ్చి పిచ్చి మాట్లాడతారు కదా, స్ట్రేంజ్ థింగ్స్, వర్డ్స్ విన్నామా లేదా మనం? మన డాడీ మమ్మీలే అంటారు కదా, స్ట్రేంజ్ థింగ్స్. వాడిని ఎంత కొడితే కూడా ఫీలింగ్ ఉండదు అనమాట. వాడు రక్తంతో ఇట్లా కారుతుంటాడు. సైకిల్ మీద పోయి స్కూటర్ మీద ఇట్లా పడి మొత్తం ఇట్లా ఇట్లా రాసుకపోతుంటుంది. ఇట్లా కారుతుంటే కూడా పోతుంటాడు ఆడు. ఆయనకి నొప్పి లేవదు. తాగులు మత్తు, నొప్పి కనపడదు. అంత డేంజర్ అది. తలతలా మెరుస్తుంది, గోల్డ్ లెక్క, మంచి కలర్ఫుల్ ఉంటుంది. ఇట్లా చిక్కు మెరుస్తుంది అనమాట. దాన్ని హేయంగానే ఎంత మంచిగా ఉందిరా అని చెప్పి పోతుంది. వాడిని దెబ్బ కొట్టు, వాడిని ముక్కులకెళ్ళి ఎంటికెళ్ళి వీకు. నన్ను కొట్టినాను నాకు నొప్పి కలగదు. నన్ను కొట్టినా కూడా నాకు నొప్పి కలగదు. నా మీద దెబ్బలు పడినాను నాకు తెలియదు. నా మీద దెబ్బలు పడితే కూడా నాకు తెలియదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును. ఎప్పుడు ఏంది? ఎప్పుడు? నేనెప్పుడు నిద్ర మేల్కొందును. అరే నిద్ర నిద్ర పోవద్దు, నేను తొందరగా లేవాలా అని పండుకుంటారు. ఎందుకు లేవాలా తొందరగా? చదువు. మరలా దాన్ని వెతుకుదును, మళ్ళా దాని నీ కట్ల పాముని వెతికి అని నీవు అనుకొందువు. మళ్ళెప్పుడు తాగాల, మళ్ళెప్పుడు నేను కట్ల పాము నాకు కాటేస్తుంది, మళ్ళెప్పుడు పోయి కుక్క నోట్లో పెట్టి కిస్ పెట్టి నాకుతా, మళ్ళెప్పుడు మోరిలా వండుకుంటా స్విమ్మింగ్ పూల్ అని, మళ్ళెప్పుడు నాకు దెబ్బలు తాకకుండా ఎప్పుడు ఉంటాయని మళ్ళీ ఆడు పండుకొని లేచి మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది నాకు అని వెయిటింగ్ చేస్తుంటాడట. ఎంత డేంజర్ ఉంది చూసిరా. కొంతమంది ఏం చేస్తారు, పండుకుంటారు రాత్రిలా, పొద్దుగా లేవంగానే ఏడికిపోతారు. టాయిలెట్కి కూడా రాదు వాళ్ళకు. ఆడికి పోయి అది వేసుకుంటేనే అప్పుడు టాయిలెట్కి వస్తుంది. అవునా కదా? కొంతమంది ఏం చేస్తారు, టాయిలెట్కి నీళ్ళు తీసుకపోరు, సిగరెట్ డబ్బా మ్యాచెస్ తీసుకపోతారు. ఏమే నీళ్ళు తీసుకురా, నేను టాయిలెట్ పోతున్నా. ఎవరు తెస్తారు నీళ్ళు? భార్య తెస్తుంది నీళ్ళు టాయిలెట్ కోసం. వీడేం చేస్తుంటాడు, బుస్స సాంబ్రాన్ని వేస్తుంటాడు. ఎప్పుడన్నా మీరు బాత్రూంలో ఎక్కడన్నా ఎవరైనా పోతే సిగరెట్ వాసన వస్తుంటుంది. కొంతమందికి అడిక్షన్ అది. సిగరెట్ కాటేస్తేనే బయటికి వస్తుంది. ఇది కానీ నిజంగా అంటున్నా. కొంతమంది బెడ్ కాఫీ తాగుతారు. బెడ్ మీదకి వెళ్ళి ఇవ్వంగానే తేవే చాయ్ దేవే. అంత పెద్ద సర్పం కాటది. మనం అనుకుంటలేం, మనం ఏదో కదరా అనుకుంటున్నాం. ఎప్పుడు వండుకోవాలన్నా, మళ్ళీ ఎప్పుడు లేచి మళ్ళీ ఎప్పుడు తాగాలనా అని చెప్పి వాడు అనుకుంటా ఉంటాడు అనమాట. చూసురా, ఇప్పుడు ఇది చెప్పింది ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని, ప్రభువా నా జీవితంలో ఈ శోధన ఇది రాకుండా నన్ను కాపాడు. మా మమ్మీకి ఇది ఆల్రెడీ వచ్చింది,
మా డాడీకి ఇది ఆల్రెడీ జరుగుతుంది, వాళ్ళను విడుదల చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం అందరం.